రావు గారు రావడం జరిగింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అన్ని మండలాల నుండి, మున్సిపాలిటీ నుండి, అన్ని వార్డుల నుండి, ప్రతి గ్రామం నుండి తరలి వచ్చి సభను చాలా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ మన రాష్ట్ర సంపదను ఎట్లా పెంచుకుంటూ పోయిండో, ఎట్లా సంక్షేమాన్ని సృష్టించిండో, ఎట్లా అభివృద్ధి చేసిండో, గత 10 సంవత్సరాలు చేసిన సంక్షేమం, జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ మన రాష్ట్రాన్ని వేరే రాష్ట్రాల నుండి పోల్చుకొని, మన రాష్ట్రం జరిగే సంక్షేమం వేరే రాష్ట్రాలతో పోల్చి, మన రాష్ట్రం జరిగిన అభివృద్ధి వేరే రాష్ట్రాలతో పోల్చి పొంతన చేసి మన రాష్ట్రం అన్ని రంగాలలో ముందున్నాం కాబట్టి తెలంగాణ బిడ్డలందరినీ పదే కోరుకోవడం ఏంటంటే, మనం కష్టపడి తెచ్చుకోవాలి తెలంగాణ నాశనం చేయవద్దు. రాబోయే రోజులు అందరం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కంకణం కడితే కేసీఆర్ గారు మళ్ళీ డెఫినెట్గా ఇన్నాళ్ళు ఎట్లయితే అభివృద్ధి చేశాడో ఇంకా రాబోయే 5 సంవత్సరాలు డెఫినెట్గా మంచి అభివృద్ధి చేసుకుందామని చెప్పి అందరినీ ప్రజల్ని రిక్వెస్ట్ చేయడం, మనవి చేయడం జరిగింది. అదే సందర్భంగా కేసీఆర్ ఒక పెద్ద మాట చెప్పారు. ఆనంద్ గారు ఇక్కడ నియోజకవర్గ అభ్యర్థి, చాలా కష్టపడుతున్నాడు, నాకు అత్యంత సన్నిహితుడు అని చెప్తూ రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన తర్వాత తానే స్వయంగా వచ్చి దళిత బంధు ఒకటే విడతల ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పారు. సో దాన్ని పురస్కరించుకొని మా దళిత సోదరులందరూ ఇవాళ స్వచ్ఛందంగా కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తామని చెప్పి నిన్న మాట్లాడడం, ఇవాళ ప్రతి వార్డులో, ప్రతి గల్లీలో, ప్రతి గ్రామాలలో పాలాభిషేకం చేయడం చాలా సంతోషం. అదే సందర్భంగా కేసీఆర్ గారు ఇంకా రాబోయే రోజుల్లో ఏవైతే జరగబోయే అభివృద్ధి గురించి కూడా మాట్లాడారు. పర్యాటక క్షేత్రం గురించి మాట్లాడారు. అనంతగిరి మనం నిజంగా ఎప్పటికల్లో కలలు కంటున్నాం, మంచి పర్యాటక క్షేత్రం చేద్దాము. అది మొన్న కేటీఆర్ గారు వచ్చినప్పుడు అదే మాట చెప్పారు. నేను రాబోయే రోజుల్లో 100% టూరిజం బీఆర్ఎస్ పార్టీ గెలిచాక కేసీఆర్ గారు సీఎం అయితే నేను డెఫినెట్గా టూరిజం మంత్రిత్వ శాఖ నేనే తీసుకుంటాను. ఎందుకంటే కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని లేట్ అయినాయి కాబట్టి డెఫినెట్గా రాబోయే రోజుల్లో 100% డెవలప్ చేసి దాంట్లో ఒకటి మన వికారాబాద్ అనంతగిరి హిల్స్. సో అన్నీ చెప్పుకుంటూ పోతే జరిగిన అభివృద్ధి గురించి చూసి జరగబోయే అభివృద్ధి గురించి చూస్తే అందరూ వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరినీ వేడుకోవడం, అక్క జిల్లాలో అన్నదం ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. దళిత బంధు లాంటి అంత పెద్ద స్కీమ్ని ఒకటే విడతల ప్రతి ఇంటికి చేర్చుతా అని చెప్పడం చాలా పెద్ద విషయం. పెద్ద మనసున మహారాజ్ కేసీఆర్ గారు కాబట్టి అంత పెద్ద డెసిషన్ తీసుకోవడం, అందరికి చెప్పడము, మా దళిత సోదరుల నియోజకవర్గం ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. ఎందుకు వీళ్ళు అంటే డిసెంబర్ 3 కౌంటింగ్ రోజు కేసీఆర్ గారు గెలవాలి, గెలిచిన తర్వాత మాకు 100% న్యాయం జరుగుతుంది, మమ్మల్ని మంచిగా చూసుకుంటారు కేసీఆర్ గారు చెప్పడము. ఇలా ప్రతి దగ్గర పాలాభిషేకం చేసి ఇదే మాట చెప్తున్నారు. మాకు చాలా సంతోషం, ప్రతి దళితుల్ని చూసుకుంటా అని చెప్పడం అని చెప్పి చాలా సంతోషం. ఇంకేమాత్రం అభివృద్ధి చేయాలన్నా కూడా ఏమేమి మన ఆనంద్ గారు అడిగిన ప్రతి విషయాలు పెద్ద గొంతమ్మ కోరికలు ఏవి కాదు, 100% చేస్తా అని చెప్పడం మీ ద్వారా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. రాబోయే రోజు మంచి అందరూ అత్యంత పెద్ద భారీ సంఖ్యలో రావాలని చెప్పి వచ్చి డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ తరఫున నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ గారి కారు గుర్తు కోటారని చెప్పి మనవి చేసుకుంటూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడాను. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 100% అవుతుంది. అవతల రాజకీయాల కోణంలో అవతల పార్టీ వాళ్ళు మన మీద కేసులు వేసినంత లేట్ అయింది తప్ప 10 సంవత్సరాలు ఎప్పుడో ఇంప్లిమెంట్ చేసేది ఉండే అని చెప్పి కుదండపూర్ దాకా వచ్చిన పాలమూరు రంగారెడ్డి పథకం ఇక్కడ దాకా డెఫినెట్గా వస్తుంది. ఓన్లీ తవ్వుకోవడం ఆలస్యం అని చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే మేము మా ప్రజాప్రతినిధులు అందరినీ తీసుకెళ్లి చూపెట్టడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 100% ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి ప్రజాప్రతినిధులు అందరూ నమ్ముతున్నారు కాబట్టి